హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఈ డిజైన్ని ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ఈ డిజైన్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్లో ఉంటుంది కాబట్టి మనం ఏ శారీలోకైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఈ డిజైన్ మార్కింగ్తో సహా ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను 5.5 పెడుతున్నానండి. అంటే మొత్తం 11 పెడుతున్నాను. కింద మనకు హ్యాండ్ లూజ్ వచ్చేసింది. ఇది మొత్తాన్ని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి. అలాగే ఇక్కడ నేను హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5 దాకా తీసుకుంటున్నానండి. 10.5 తీసుకుంటున్నాను. ఈ లూజ్ వచ్చేసి మనం హ్యాండ్ మెజర్ని బట్టి తీసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను జరీ థ్రెడ్ తీసుకుంటున్నానండి. అలాగే మనకు 2 దారాలు నడిచేసి ఉంది కదా, అది తీసుకోవాలండి. అది తీసేసుకొని ఫస్ట్ మనం చైన్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. చైన్ స్టిచ్ కంప్లీట్గా అయిపోయాక ఇక్కడ నేను షుగర్ బీడ్స్ తీసుకుంటున్నానండి. అలాగే ఇది స్టిచ్ వేసుకోవడానికి కాటన్ థ్రెడ్ తీసుకుంటున్నాను. కాటన్ థ్రెడ్కి మనం చివర్లో ముడి వేసేసుకోవాలండి. అలాగే మనకు షుగర్ బీడ్స్కి ఇలా సపరేట్ ఉంటుంది కదండి, దాన్ని కూడా తీసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. మనకు షుగర్ బీడ్స్ స్టిచ్ వేసేటప్పుడు రెండు అలా కుట్టేసుకోవాలండి. లేదంటే మనం బ్లౌజ్ తీసేసిన తర్వాత మనకు లూజ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ నేను పేపర్ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇది ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఇలా తీసుకున్నాను. కాబట్టి ఇక్కడ మనం బ్లౌజ్ మీద 1 ఇంచ్ దాకా మెజర్ తీసుకొని ఇలా డ్రా చేసుకోండి. మనకు ఈ డిజైన్ పేపర్ ఉంది కదండి, దీన్ని వచ్చేసి ఇలా కింద పెట్టేసుకొని మనం 1 ఇంచ్ డాట్స్ పెట్టేసుకున్నాం కదా, వాటి మధ్యలో ఇలా మనం కర్వ్ లాగా గీసుకోవాలండి. ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత షుగర్ బీడ్స్తో మళ్ళీ ఈ డ్రా మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ మనం అదే పేపర్ తీసేసుకొని ఇక్కడ మనకు లీవ్స్ ఉన్నాయి కదా, ఆ లీవ్స్ని ఇప్పుడు డ్రా చేసుకోండి. ఇక్కడ మనం ముందుగా పేపర్ మీద డ్రా చేసుకోవడం వల్ల
మనకు లీవ్స్ అన్నీ ఈవెన్గా వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి జరీ థ్రెడ్ తీసుకొని ఇలా చైన్ స్టిచ్ వేసేసుకోవాలండి. మనం లీఫ్ డ్రా చేసుకున్నాం కదా, దాని వెంట ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు దీన్ని కంప్లీట్ చేసేసిన తర్వాత మనకు మధ్యలో ఇలా స్ట్రైట్గా ఉండే విధంగా ఒకే లైన్లో ఉండే విధంగా డ్రా చేసుకోండి. జస్ట్ ఒక డాట్ లాగా డ్రా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను 3 mm బంచ్ బీడ్స్ తీసుకుంటున్నానండి. ఈ బీడ్స్ని మనం ఒక ఫ్లవర్ లాగా స్టిచ్ వేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను గ్లాస్ బీడ్స్ తీసుకుంటున్నానండి. ఈ గ్లాస్ బీడ్స్ ఇలా నీడిల్కి ఎక్కించేసుకొని మనం ఫ్లవర్స్కి మధ్యలో ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇలా చుట్టూ కంప్లీట్ అయ్యాక మనం మధ్యలో ఒక 3 కానీ 4 కానీ అలా వేసుకుంటే సరిపోతుంది. ఒక 3-4 గ్లాస్ బీడ్స్ వేసుకుంటే లైన్ ఫిల్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బంచ్ బీడ్స్ తీసుకొని ఇలా మనకు గ్యాప్లు ఉన్నాయి కదండి, ఆ గ్యాప్లో మనం బంచ్ బీడ్స్ని ఫిల్ చేసుకోవాలి. ఒక్కొక్కటి మాత్రమే ఇలా వేస్తున్నానండి.
ఇప్పుడు వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి అక్కడక్కడ బుట్టీస్ లాగా వేశాను. మనం బంచ్ బీడ్స్తో ఫ్లవర్స్ కుట్టాం కదండి, ఆ ఫ్లవర్స్ని మళ్ళీ మనం అక్కడక్కడ కుట్టేసుకుంటే గ్రాండ్గా ఉంటుందండి బ్లౌజ్ అనేది. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.